ప్రభుత్వం కానీ మన సైన్యం కానీ ఎలా ట్రీట్ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా వికే దీనికి సంబంధించి మళ్ళీ మోదీ తన నివాసంలో సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. దీన్ని తిరిగి మళ్ళీ అంటే అసలు పాకిస్తాన్ తెరనికి వచ్చిందే ఆ యొక్క ఒకే ఒక కండిషన్ మీద మీ వైపు తలదిప్పి మీ వైపు అసలు ఉగ్రవాదంకి సంబంధించి మేము మద్దతు ఇవ్వం, ఇటువంటి దాడులు మేము చేయం, కాల్పుల విరమణ మేము అసలు చేయం, మమ్మల్ని వదిలిపెట్టండి అని బతిలాడితేనే కాల్పుల విరమణకు ఒప్పుకున్నామంటూ ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పారు. మోదీ ప్రసంగం ముగిసిన తర్వాతనే ఈ యొక్క పాకిస్తాన్ డ్రోన్లు మన పైకి రావటం అంటే ఇది కొంత దుస్సాహసం అనే చెప్పొచ్చు. ఇటువంటి దుస్సాహసాలను ఇంకా మేము చేయమని చెప్పినటువంటి పాకిస్తాన్ మళ్ళీ కొద్దిసేపు క్రితం ఇటువంటి ఈ డ్రోన్లు పంపించడం అంటే నిజంగా అది పాకిస్తాన్ సైన్యం చేసిందా లేకపోతే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు చేశారా అన్నది కూడా మనం తేలాల్సి ఉంటుంది. మరి వేరే బిగ్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో బిగ్ బ్రదర్ ప్రోత్సాహంతో మళ్ళీ కొన్ని అసాంఘిక శక్తులు లేక అక్కడ ఉండే ఉగ్రవాద సంస్థలు ఏమైనా నిర్వహించాయన్నది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఇది కొంత ఆందోళన కలిగించే అంశమే. మరి దీనిపైన ఈసారి ఇప్పుడు మనం అరగంట సేపు ప్రధాని ప్రసంగం విన్న తర్వాత అందులో ముఖ్యాంశాలు కనుక మనం చూస్తే పాకిస్తాన్కి ఎటువంటి దుస్సాహసం చేసినా ఇటువంటి కుయుక్తులు పనినా మళ్ళీ పాకిస్తాన్ పైన ఇక నామరూపాలు లేకుండా చేస్తాం. ఇప్పటికే అక్కడ 9 ఎయిర్ బేస్లు తర్వాత మిగతా ఉగ్రవాదుల శిబిరాలు అన్ని కూడా ధ్వంసం చేశాం, ఉగ్రవాదులందరినీ కూడా ధ్వంసం చేశాం, వాళ్ళందరినీ చంపేశామని చెప్పిన తర్వాత మళ్ళీ ఇటువంటి దుస్సాహసానికి పాల్పడ్డాం. ప్రభుత్వం వైపు నుంచి మన వైపు నుంచి ఏమన్నా రిటాలియేషన్ కానీ లేకపోతే మొన్నట్లాగా పాకిస్తాన్ మీద ఉగ్రవాద శిబిరాలు అనుకోవచ్చు లేకపోతే పాకిస్తాన్ సైనిక శిబిరాల మీద కానీ మన వైపు నుంచి ఏమన్నా మళ్ళీ అటాక్ జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే చాలా సీరియస్ రియాక్షన్స్ కనబడుతున్నాయి. ప్రికాషనరీ ఇవి కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడే వచ్చిన ఒక ఇన్పుట్ ఏంటంటే న్యూఢిల్లీ నుంచి అమృత్సర్ వెళ్తున్న ప్యాసింజర్ ఫ్లైట్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు, అమృత్సర్ దాకా వెళ్లకుండానే వెనక్కి మళ్ళించారు. సో అంటే సంథింగ్ సస్పెక్టింగ్ ఇదేదో ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా రిలీజియస్ ప్లేసెస్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారేమో, అది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు మన వైపు నుంచి ఏమన్నా జరిగే అవకాశం ఉందా పాకిస్తాన్ మీద? అంటే ప్రస్తుతానికైతే ఒక 15 నిమిషాల పాటు మాత్రమే అవి డ్రోన్లు కొద్ది సంఖ్యలో ఎగిరాయి. వాటిని ఇంటర్సెప్ట్ చేసి న్యూట్రలైజ్ చేయడం జరిగింది. భారత వాయుసేన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా శక్తివంతంగా సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టింది. దాంతో అంతా కూడా అలర్ట్ అయ్యి అక్కడ అలారం మోగించి అంతా కూడా బ్లాక్అవుట్ చేసాం, అప్రమత్తంగా ఉన్నాం. ప్రస్తుతం అయితే ఎటువంటి డ్రోన్స్ రావటం లేదని చెప్పడం జరిగింది. కానీ కన్ఫర్మ్ అయితే చేసింది డ్రోన్లతో దాడి చేయడానికి ప్రయత్నం చేశారని. అదేవిధంగా మొదట వచ్చినటువంటి ఇన్పుట్స్ మనకి అక్కడ సరిహద్దుల వెంట కూడా కొంత కాల్పులు షెల్లింగ్ కూడా జరిగింది అన్నది. సో ఈ రెండు చూసుకుంటే ఈ రెండింటిని మాత్రం చాలా సీరియస్ గానే తీసుకోవాలి. మరి డీజీఎంఓలు మళ్ళీ హాట్ లైన్ లో వెంటనే మాట్లాడే అవకాశం ఉంటుంది. డీజీఎంఓలు ఏం చెప్తారో కూడా చూడాలి. ఒకవేళ తాము చేయలేదని చెప్తారా లేకపోతే తామే చేశామని చెప్తారా, ఎవరు దీనికి బాధ్యత వహిస్తారా? కృష్ణ